గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగానే ఒక వార్త అయితే చక్కెరలు కొడుతుంది సార్. నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను, వ్యవసాయం మాత్రమే చేసుకుంటాను అని చెప్పిన విజయసాయి రెడ్డి వరుసన అమిత్ షా గారిని, ఇంకో పక్కన ప్రధాని మోడీ గారిని కలుస్తూ బీజేపీలోకి వెళుతున్నారు అనే వార్తలు అయితే గుప్పమంటున్నాయి. దీని గురించి ఏమంటారు మరి మీరు? వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ విజయసాయి రెడ్డి అటువంటి వ్యక్తి బీజేపీలోకి తీసుకుంటే బీజేపీలో ఉన్న 1% 2% ఓట్స్ కూడా పోతాయండి. ఎందుకంటే అతనికి ఎక్కడా కూడా క్రెడిబిలిటీ లేదు. అతను పార్టీలనే కాదు, రాష్ట్రాన్ని కూడా డామేజ్ చేశాడు. లాస్ట్ 5 yearsలో జగన్ ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం అతను విజయసాయి రెడ్డి. అతను మాట్లాడిన మాటలు కానీ క్రిమినల్ పద్ధతి, చదువుకున్న ఈడియట్. ఇప్పుడు మూర్ఖుడినైనా ఎవడన్నా మూర్ఖుడు అనుకోవచ్చు, కానీ చదువుకున్న విద్యావంతుడైన మూర్ఖుడిని అసలు సపోర్ట్ చేయకూడదు. అటువంటి వ్యక్తిని కనుక తీసుకుంటే బీజేపీ ఉన్న పరిస్థితి కంటే ఇంకా దారుణ పరిస్థితి ఏర్పడదు. అది అతని దగ్గర మనుషులు లేరు, ఏదనో క్రెడిబిలిటీ. అటువంటి వ్యక్తిని తీసుకొని ఇంకా పతనానికి కారణం చేసుకోవద్దని నాకు అనిపిస్తూ ఉంది. ఆ వార్తలు కనుక నిజమైతే కనుక అది ఆపాలి. ఈ షుడ్ నాట్. అతను ఏ పార్టీలో పోయినా కానీ ఆ పార్టీకి మైనస్తాయి. అతని వ్యక్తిత్వం అటువంటి వ్యక్తిత్వం. ఎలా చూడాలంటారు? అసలు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అనే మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఈ స్టెప్ తీసుకోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమంటే అతను అబద్ధాల కోరండి, అబద్ధాల కోరు అతను. అందులో అతను నేను చింత చెప్తే చదువుకున్న ఈడియట్. అతను ఏదైనా చెప్తాడు. అప్పుడే అనుకున్నారు జనమేం తక్కువ కాదు. ఇతను మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నాడు, వేరే ఏదో చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళు ఏదో నువ్వు ఉండిపోతే పోయా, మా పార్టీలోకి రా, నువ్వు రిజైన్ చేయి, తర్వాత చూసుకుందాం అని చెప్పి అన్నారు అనే వార్తలు పబ్లిక్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇవాళ మీడియా వల్ల ఎంత చెడు జరిగిందో కూడా అంత మంచి కూడా జరుగుతూ ఉంది. నాలెడ్జ్ అనేది ఇటువంటి విషయాలు ప్రతి మాస్ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. అందువల్ల ప్రతి వాళ్ళు అనుకున్నారు ఆ రోజుల్లోనే డిస్కషన్. ఇదేదో ఇన్నాళ్ళ బట్టి పద్దాకులు. ఇప్పుడు లాస్ట్ 5 yearsలో చంద్రబాబుకను బీజేపీకి దూరం కట్టడానికి కారకుడు విజయసాయి రెడ్డి. 29 సార్లు మనకు అప్పుడే వార్తలు ఒకసారి గుర్తించుకుందాం మనం గత స్మృతుల్ని. 29 సార్లు ఢిల్లీ వెళితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆఫ్టర్ ఆల్ ఆ రోజుల్లో అతను ఎంపీ కూడా అవునో కాదు, అతను అక్కడ కూర్చొని సీఎం ఎప్పుడు పోయినా పిఎం పేషలు ఉండేవాడట. పిఎం దగ్గర అంశాగా ఉండేవాడట. రాష్ట్ర సీఎంకి ఇవ్వని ఇంపార్టెన్స్ అతనికి ఇచ్చాడు. అందుకనే ఆ రోజుల్లో అగాధం ఏర్పడింది. అటువంటి వ్యక్తిని మళ్ళీ వాళ్ళ దగ్గర తీసేస్తే రాష్ట్రానికి నష్టం కదా, పార్టీకి కూడా నష్టం కదా. మోదీ గారు ఏమన్నాడు, మొట్టమొదటి ఏమన్నాడు, ఇప్పుడు అంటలేదేమో కానీ, నాకు పార్టీ కంటే ప్రజలు ముఖ్యం, పార్టీ కంటే ప్రజలు దేశం ముఖ్యం అన్నారు. ఆ రకంగా నిలబడితే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని డామేజ్ చేసే నాయకులు వాళ్ళు. అటువంటి వాళ్ళు యూ షుడ్ నాట్ అడ్మిట్. రైట్. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక, మన రాప్తాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి భద్రత లేకుండా చేస్తున్నారు, ఒక ప్రతిపక్ష నాయకుడికి భద్రతలు ఇవ్వకుండా ఆయన మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయంటే వైసీపీ నాయకులందరూ వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అది వాస్తవం కాదన్నది కోడికత్తి కేసులోను. కోడికత్తి కేసులోనేమో ఆయనే కోసుకొని వాడు పాప అసీన్ అనే కుర్రాడిని జైల్లో వేసి మొన్నటిదాకా బయటికి రాకపోవటం. కానీ వివేకానంద రెడ్డికి కూడా మర్డర్ జరిగితే అది గుండెపోటు అని చెప్పి నారాసుర చరిత్ర రాయటం అని, ఇవన్నీ పాస్ హిస్టరీ ఉందిగా. అట్లాగనే ఆ సాక్షిలో ఎప్పుడైతే ఏదో వైఎస్ మరణం మీద రాబోతుంటే ఆ ఎపిసోడ్ రాకముందు 1/2 గంట ముందే గుంటూరులో రిలయన్స్ పెట్రోల్ బంకులు ఇవన్నీ తగలబెట్టారు. రిలయన్స్ మార్ట్స్ అన్నీ కూడా. ఇవన్నీ మనకి పాస్ట్ ప్రెసిడెన్స్ ఉంది, పాస్ట్ హిస్టరీ ఉంది. ఇవన్నీ మనం చూసాం. అవన్నీ తప్పని చెప్పి ఆధారాలతో సహా రుజువైంది. ఇప్పుడు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు అది కూడా అంతే. వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా చేసి మమ్మల్ని అది చేస్తారని చెప్పి వైసీపీ జగన్ వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి, పార్టీ దెబ్బతింటుంది, ఏదో ఒకటి చేసేసి దాన్ని క్యాష్ చేసుకొని సానుభూతి పరంగా రావాలనే ఉద్దేశం ఉంది. కానీ జనం కూడా అంటే నమ్మేవాళ్ళు కొంచెం తగ్గుతారు ఇక. ఎందుకంటే గతంలో చాలా చూశారు కదా, పాస్ట్ హిస్టరీ అంతా ఉంది కాబట్టి ఇప్పుడు నమ్మరు. అది ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వరుస సంఘటనలు, ఏదైతే కనుక పాస్టర్ ప్రవీణ్ మృతి కానీ, లేదంటే నిన్న తిరుమల గోశాల విషయాలు కానీ, ఒకదాని తర్వాత ఒకటి ఒక వర్గాన్ని ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారు?
ప్రయత్నాలు జరుగుతాయి, వాళ్ళు అటువంటి వ్యక్తులే. కాకపోతే ఇందాక నేను చెప్పాను చూసారా, ఆల్రెడీ ఇంతకుముందు జరిగినవన్నీ వీళ్ళు ఇంటెన్షనల్గా చేశారు, తప్పని చెప్పి ప్రూవ్ అయినాయి కాబట్టి ఇప్పుడు వాటిని నమ్మరు. ఒకసారి నమ్ముతారు అటువంటి వాళ్ళని, రెండోసారి నమ్మరు కదా. సేమ్ మరి ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే పోలీసులను ఉద్దేశించి బట్టలు ఉప్పదీసి నిలబెడతాం మిమ్మల్ని అనే పదం అయితే చాలా గట్టిగా వాడుతున్నారు. ఒక డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటే అది ఒక మాజీ ముఖ్యమంత్రి. తప్పే, ఎవడు మాట్లాడినా తప్పే. అందులో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటం దారుణమైన తప్పు, మాట్లాడకూడదు. బట్టోడితే ఏంటి, అది ఎవరో ఒక రామగిరి ఎస్ఐ తర్వాత ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను, అతను చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది. అదేంటంటే నువ్వు ఇచ్చావు ఉద్యోగం, ఉద్యోగం ఎవరిచ్చారు? వాళ్ళు కష్టపడి రన్నింగ్లో చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని పాస్ అయ్యి వచ్చారు. బొంగు నువ్వు ఉంటే కాకపోతే ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉంటావు, చీఫ్ మినిస్టర్ ఉంటే 5 సంవత్సరాలు ఉంటావు. వాళ్ళు రిటైర్ అయిన దాకా ఉంటారు. ఆఫ్టర్ రిటైర్ ఆల్సో హీ విల్ గెట్ పెన్షన్స్. వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ అయినా వాళ్ళైనా అంతేనండి. వాళ్ళే నువ్వు ఇస్తే ఉద్యోగం కాదు, నీ కింద బంట్రోతులు కాదు వాళ్ళు. అటువంటి వాళ్ళని నువ్వు ఇండిపెండెంట్గా నువ్వేనా రూల్స్ అతప్పించి మాట్లాడితే రూల్ అగెన్స్ట్ రూల్ మార్చేసావు, ఇది తప్పని అనొచ్చు. కానీ బట్టలు వడదీస్తాను, సప్త సముద్రాలు దాటైనా లాక్కొస్తాను, దట్ రాంగ్ డైలాగ్స్, చాలా తప్పు. ఇంకో 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డి అయితే చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. వాస్తవం అనుకోవాలంటారా? 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారా? ఎట్లా వస్తాడు అప్పుడు? అది కూడా ఒక అబద్ధం కాదు. అసలు ఎలక్షన్సే రావు. ఆయన 4 సంవత్సరాల తర్వాత అయినా రాడనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు అన్ని చూశారు కాబట్టి 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఎలా వస్తాయి? ఇంకా అయ్యో 2 సంవత్సరాలు కాదు, 6 నెలల్లో లేదా రేపు పొద్దున అనలేదు. ఎలక్షన్స్ ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాడు? అది నమ్ముతారు అనుకుంటున్నాడు ఆయన. ఇంకా స్టిల్ నన్ను ఇంకా నమ్ముతారనే ఒక అపోహలో ఉన్నాడు, నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నమ్మరు. ఎందుకని నమ్మరంటారు? ఆయన మాటలు నమ్మకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని పరిస్థితులు ఆలోచిస్తుంటే కనుక, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని పరిస్థితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిఎస్సి విద్యార్థులు కానీ లేదంటే కనుక కొంతమంది వర్కర్లు కానీ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే గమనించాం కదా మనం. ఏమంటే ఇది ప్రజాస్వామ్యం. ఏదైనా జరిగినప్పుడు వచ్చినప్పుడు కొన్ని ధర్నాలు చేయటం లేదా కొన్ని నిరసన ప్రకటించడం, ఇట్ ఈస్ దేర్ రైట్. అందులో మంచి కావచ్చు చెడు కావచ్చు, గవర్నమెంట్ మే అటెండ్ దాని వాళ్ళ ప్రాబ్లం రిజాల్వ్ చేయొచ్చు, అది డిఫరెంట్. కానీ అక్కడేదో ఎంత చేసినా కానీ మొన్న ఇంకోటి కూడా చెప్తున్నాను, మొన్న గెలిచింది చంద్రబాబు నాయుడు లేదా బీజేపీను పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద అనుకూలమైన ఓటు కంటే జగన్ మీద వ్యతిరేక ఓటుతో బాగా పనిచేసింది. యువతలు ఎవరు సీఎం అవుతారో నేను మీ మీడియాలోనే నేను ఎలక్షన్ ముందే చెప్పాను. ఎవరు సీఎం అవుతారా, ఎవరు గెలుస్తారా అనేది పక్కన పెడితే ముందు జగన్ ఇంటికి పంపించాలి అనే నిర్ణయం ప్రజలు తీసుకున్నారు, జరిగింది. అందుకని ఎన్ని నిరసనలు ప్రదర్శించినా జగన్ సపోర్ట్ చేయరు. ఎందుకంటే చేయకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమని చెప్పుకోవచ్చు అంటారు? అసలు అతను చూశారు, అతని యొక్క రాక్షస పాలన, అతని యొక్క అరాచకాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఎవరైనా చేయరు. అది థ్యాంక్స్.